వెంకయ్యనాయుడు గారు మళ్ళీ చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరుసగా కనబడుతున్నారు. మొన్న ప్రమాణ స్వీకారోత్సవం, ఆ తర్వాత స్వర్ణభారతి ట్రస్ట్లో కార్యక్రమం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి ఉద్యమం పాలకులు ప్రజలకు గొప్ప జీవిత పాఠమని వెంకయ్యనాయుడు గారు అభిప్రాయపడ్డారు. స్వాతంత్రోద్యమం తర్వాత అంత గొప్పగా శాంతియుతంగా పోరాడింది అమరావతి రైతులేనని కొనియాడారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్లో స్వయంఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యువత గురువారం ధృవపత్రాల పంపిణీ సందర్భంగా వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రం తల్లేని మొండెం వంటిదన్నారు. రాజధాని కోసం 33,000 ఎకరాల భూములను రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. రైతులు, మహిళలు 1631 రోజులు శాంతియుతంగా ఉద్యమించడం గొప్ప విషయం. ఆటంకాలను ఎదుర్కొని పట్టుదలతో ముందుకు సాగారు. చివరకు వారి కోరిక నెరవేరడం సంతోషమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి. చట్టసభలు, పాలనా వ్యవస్థ ఒకచోట ఉంటేనే సమన్వయంతో పనిచేసే వీలుంటుంది. అభివృద్ధిని వికేంద్రీకరించాలి తప్ప రాజధాని కాదు. అమరావతిని అన్ని జిల్లాలతో అనుసంధానించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చినట్టు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వసిద్దామన్నారు. యువతలో నిజాయితీ ఉంటుందని, వారు వస్తే రాజకీయాలు బాగుపడతాయని చెప్పారు. రాజకీయాలంటే ఈసరించుకునే పరిస్థితిని కొంతమంది నేతలు తీసుకొచ్చారు. అట్లాంటి వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పాలని నేను గతంలో అన్నాను. ఈ ఎన్నికల్లో అట్లాంటి వాళ్ళకి ఏం జరిగిందో చూశారు. అవినీతి పరులకు శాసనసభల్లో ఇష్టానుసారంగా వ్యవహరించే వారికి, అరాచకాలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెప్తారని నిరూపితమైంది. విషయాన్ని నేతలంతా గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.